నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో 6వ వార్డు బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనతో మక్తల్ పట్టణంలో ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎన్నికల బరిలో ఉన్న మహదేవప్ప తెల్లవారుజామున తన నివాసంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ప్రత్యర్థుల నుంచి ఎదురవుతున్న తీవ్రమైన రాజకీయ ఒత్తిళ్లు, వేధింపుల వల్లే ఆయన ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు, బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. మహదేవప్ప మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న వేలాది మంది బీజేపీ కార్యకర్తలు ఆసుపత్రి వద్దకు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు భారీగా మోహరించి బందోబస్తును ఏర్పాటు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. మరోవైపు మహదేవప్ప మృతిపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ నాయకుల బెదిరింపులు, అరాచక రాజకీయాల వల్లే తమ అభ్యర్థి ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. అధికార పార్టీ వేధింపులు తట్టుకోలేకనే మహదేవప్ప బలవన్మరణానికి పాల్పడ్డారని ఆరోపించారు. దీనిపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని రామచంద్రరావు డిమాండ్ చేశారు. మహదేవప్ప కుటుంబానికి న్యాయం జరిగే వరకు బీజేపీ విశ్రమించదని, ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. మహదేవప్ప ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆయన ఫోన్ కాల్ డేటా, సూసైడ్ నోట్ ఏదైనా ఉందా అన్న కోణంలో విచారణ జరుపుతున్నట్లుగా అధికారులు తెలిపారు. పట్టణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా సెక్షన్ 163 అమలు చేసేందుకు పోలీసులు ఆలోచిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్యకు నిరసనగా డీజీపీ ఆఫీస్ ముట్టడికి బీజేపీ పిలుపునిచ్చింది. దీంతో తెలంగాణ డీజీపీ కార్యాలయం దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. విశాల్, తెలంగాణ డీజీపీ కార్యాలయం దగ్గర పోలీసులు భారీగా మోహరించినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? అసలు మహదేవప్ప ఆత్మహత్య గల కారణాలు ఏంటి? రైట్ సంపత్, ప్రస్తుతం తెలంగాణ డీజీపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఎక్కువ సంఖ్యలో ఒకేసారి బీజేపీ నాయకులు డీజీపీ కార్యాలయం ముట్టడికి రావడంతో పోలీసులు వాళ్ళని అదుపు చేయడంలో కొంత తోపులాట జరగడం, అదేవిధంగా వాళ్ళని అదుపు చేసేందుకు తీవ్రంగా పోలీసులు శ్రమించాల్సిన ఎంతో కష్టపడాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డు అభ్యర్థి, బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఈ ఆత్మహత్య కారణం, అంటే ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలను బీజేపీ నాయకులు చెప్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చేసిన ఒత్తిడి వల్లనే, కాంగ్రెస్ నాయకులు చేసిన ఒత్తిడి వల్లనే ఆత్మహత్య చేస్తున్నారు. గతంలోనూ బీజేపీ అభ్యర్థులను, వార్డులో నిలబడిన బీజేపీ అభ్యర్థులను వాళ్ళని దాంట్లో కాంగ్రెస్ లో జాయిన్ చేస్తున్నారు, అదే భయభ్రాంతులకు గురి చేసి. అదేవిధంగా ఇప్పుడు తాజాగా బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడానికి కూడా కాంగ్రెస్ పార్టీ కారణమైంది. సీఎం రేవంత్ రెడ్డి ఇట్లా భయం ప్రాంతాలకు గురి చేస్తున్నారంటూ బీజేపీ నాయకులు, ఎంపీ డీకే అరుణ, అదేవిధంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా మహదేవప్ప ఆత్మహత్యకు నిరసనగా పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు డీజీపీ కార్యాలయం చేరుకున్నారు. డీజీపీ ఆఫీస్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ఈ ఆత్మహత్యకు గల కారణం, పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీ వహించాలి. దీనికి సంబంధించి, అంటే మహదేవప్ప ఆత్మహత్య చేస్తున్న దానికి సంబంధించి విచారణ చేపట్టాలి అని కూడా బీజేపీ డిమాండ్ చేస్తుంది. ప్రస్తుతం డీజీపీ ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు చేరుకున్నారు. వారిని అందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక వచ్చిన వారందరినీ కూడా స్థానిక పోలీస్ స్టేషన్లకి, అదేవిధంగా సిటీ శివార్ ప్రాంతానికి బీజేపీ నాయకులని తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఈ లక్రికాపూల్ ప్రాంతం అంతా కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. కొంత ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. ఒకవైపు బీజేపీ నాయకులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ బీజేపీ నాయకులు పోలీసులను అడ్డు తొలగించుకొని లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ఇక్కడ బారికేడ్లను ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేక రోడ్లను పట్టుకొని అటు వివిధ పోలీస్ డిపార్ట్మెంట్లు అందరూ కూడా ఇక్కడ బీజేపీ కార్యాలయం ముందు ఇక్కడ దాని లోపలికి వెళ్లకుండా అందరూ అడ్డుకుంటున్నారు. అయితే బీజేపీ నాయకులు మాత్రం బీజేపీ కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. బీజేపీ నాయకులు, సీనియర్ నాయకులు సుల్లా వీరేందర్ గౌడ్, అదేవిధంగా మరికొంత మాజీ మేయర్ బండా కార్తికారెడ్డి, అదేవిధంగా మరికొంతమంది సీనియర్ బీజేపీ నాయకులు అందరూ కూడా డీజీపీ కార్యాలయం దగ్గర చేరుకున్నారు. ముఖ్యంగా తమ పార్టీ అభ్యర్థి అయిన మహదేవప్ప ఆత్మహత్యకు కారణం కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి, బెదిరింపుల వల్లనే మహదేవప్ప ఆత్మహత్య చేస్తున్నారని బీజేపీ ఆరోపణలు చేస్తుంది. అయితే
ప్రస్తుతం బీజేపీ నాయకులు కేంద్ర మంత్రి బండి సంజయ్తో పాటు డీకే అరుణ వీళ్ళందరూ కూడా దీనికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీ వహించాలని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా గతంలోనూ ఈ బీజేపీ నాయకులను బెదిరించి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పార్టీలో చేర్చుకునే విధంగా కూడా భయభ్రాంతులకు గురి చేశారు. ప్రస్తుతానికైతే బీజేపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి సంపత్. ఓకే, ఇప్పుడు రేపు జరగబోయే ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఇప్పుడు బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య గల కారణాలేంటి? అంటే ఎలాంటి అనుమానాలకు తావిస్తోంది? ముఖ్యంగా అంటే సూసైడ్ లెటర్లో ఎలాంటి అంశాలు ఉన్నాయి? ముఖ్యంగా బీజేపీ నాయకులు చెప్తున్నది ఈ అంశంలో మహదేవప్ప అంటే మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డు అభ్యర్థి అయిన మహదేవప్ప నిన్నటి వరకు కూడా ప్రచారంలో పాల్గొన్నారు. ఎంపీ డీకే అరుణ సైతం ప్రస్తుతం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి ఆమె బాధ్యతలను వహిస్తున్న ప్రచార బాధ్యతలను మక్తల్లో 6వ వార్డుకి సంబంధించి కూడా నిన్న డీకే అరుణ ప్రచారం చేశారు. ఆ ప్రచారం తర్వాత బీజేపీకి కొంచెం అక్కడ ఎక్కువ ఓట్లు వస్తాయని, అదేవిధంగా అక్కడ అంతా కూడా స్వింగ్ అవుతుందని కూడా బీజేపీ భావించాలంటే బీజేపీకి వస్తున్న ఆధారాలను తట్టుకోలేకే కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థి మీద బెదిరింపులకు ఒత్తిడి గురి చేసిందని కూడా బీజేపీ ప్రధానంగా ఆరోపిస్తుంది. అయితే ఇంకా దీనికి సంబంధించి లోతైన దర్యాప్తు తర్వాత మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఆత్మహత్య గల కారణాలు అనేటివి పూర్తి స్థాయిలో బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి అయితే ఒకవైపు డీజీపీ కార్యాలయంలో రేపటి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి డీజీపీ మీడియా సమావేశం ఒకవైపు జరుగుతూనే ఉంది, డీజీపీ మాట్లాడుతూనే ఉన్నారు. మరోవైపు బయట బీజేపీ నాయకులు ఎక్కువ సంఖ్యలో ఒకేసారి ఇక్కడికి రావడంతో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. వాళ్ళని అదుపు చేసేందుకు పోలీసులు శ్రమించాల్సి వస్తుంది. మరోవైపు ఈ లక్డికాపుల మీదుగా వెళ్లే వాహనాలన్నిటికీ కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ జామ్ అనేది కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా ఈ ఆత్మహత్యకు సంబంధించి బీజేపీ కోరుతుంది, డిమాండ్ చేస్తుంది ఒకటే, ఈ ఆత్మహత్య గల కారణాలపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలి. ఒత్తిడికి భయభ్రాంతులకు గురి చేసినట్టయితే కనుక వారి మీద చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఇప్పటికే బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రి బండి సంజయ్, అదేవిధంగా ఎంపీ డీకే అరుణ అందరూ కూడా దీనిపై స్పందించారు. కాంగ్రెస్ పార్టీ భయభ్రాంతులకి ఒత్తిడిలో గురి చేస్తుంది, తమ అభ్యర్థులని భయభ్రాంతులకు గురి చేసి ఇప్పటికే కొంతమందిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంది. ఇక అది కూడా చాలన్నట్టు ఇప్పుడు ఆత్మహత్యలో చేర్చుకునేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఒత్తిడికి గురి చేస్తుందని ఎంపీ డీకే అరుణ అన్నారు. ఇక మరోవైపు బీజేపీ కార్యాలయం దగ్గరికి చేరుకుంటున్న ఒక్కొక్క బీజేపీ నాయకులందరినీ కూడా పోలీసు అదుపులో తీసుకొని స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు సంపత్. ఓకే, రైట్, థ్యాంక్ యూ విశాల్. నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో 6వ వార్డు బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనతో మక్తల్ పట్టణంలో ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎన్నికల బరిలో ఉన్న మహదేవప్ప తెల్లవారుజామున తన నివాసంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ప్రత్యర్థుల నుంచి ఎదురవుతున్న తీవ్రమైన రాజకీయ ఒత్తిళ్లు, వేధింపుల వల్లే ఆయన ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు, అటు బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.